హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. కూల్ వాటర్ బాటిల్ లేదన్నందుకు ఒక యువకుడి మీద దాడి జరిగింది. ఎల్బీ నగర్ బ్యాట్స్ అండ్ బైట్స్ డ్రైవ్ ఇన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మా నాన్న కాంగ్రెస్ లీడర్ అంటూ ప్రభాస్ అనే వ్యక్తిపై భార్గవ్ రెడ్డి అతని ఫ్రెండ్స్ దాడి చేశారు. మేము తలుచుకుంటే మీ రెస్టారెంట్ ఉండదంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడిపై దాడి చేయడమే కాకుండా బండి తాళాలు, ఫోన్ లాక్కొని దుండగులు పరారైనట్లుగా తెలుస్తోంది. భార్గవ్ రెడ్డి అతని ఫ్రెండ్స్ దాడిలో గాయపడ్డ ప్రభాస్ ఈ ఘటనకు సంబంధించి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ గొడవంతా దేని దగ్గర అంటే కూల్ వాటర్ బాటిల్ లేదు అన్నందుకట. వాళ్ళ నాన్న కాంగ్రెస్లో పెద్ద లీడర్ అట. అందుకని ఏం చేసినా చెల్లుతుందని చెప్పేసి ఆ భార్గవ్ రెడ్డి అతని ఫ్రెండ్స్ ఒక డ్రైవింగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతని మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే అతని అన్న భార్గవ్ రెడ్డి వాళ్ళ అన్న కాంగ్రెస్లో పెద్ద లీడర్ అట. అందుకని చెప్పేసి కూల్ వాటర్ బాటిల్ లేకపోయినా సరే గొడవలు చేస్తాం, దాడులు చేస్తామని చెప్పి దాడి చేసి అతని ఫోను అన్నీ లాక్కెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. మరి అంత పెద్ద లీడర్ తమ్ముడికి ఈ ఫోన్లు ఇవన్నీ ఎందుకు అవసరం వచ్చింది? దొంగతనం చేసిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? మీరు స్క్రీన్లో చూస్తున్నారు అతని ఫొటోస్. అదిగో భార్గవ్ రెడ్డి, అతని అన్న కూడా మీకు కనిపిస్తున్నాడు. సో వీళ్ళే అక్కడ దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అతను ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడిలో గాయపడ్డ వ్యక్తి ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. నిర్మల, కూల్ వాటర్ బాటిల్ లేదంటే దాడి చేయడం ఏంటి? కాంగ్రెస్ లీడర్ అయితే వాళ్ళన్న ఇలా దాడి చేస్తారా? మరి అంత పెద్ద లీడర్ అయితే ఈ చివరికి అతని ఫోను, పౌచ్ ఇవన్నీ కొట్టేసి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఏం జరిగింది అసలు అక్కడ? ఎస్ నందు, ఈ ఘటన మాత్రం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చోటు చేసుకుంది. అక్కడ బ్యాట్స్ అండ్ బైట్ డ్రైవ్ ఇన్ లో, అంటే అది ఒక హోటల్ గా కూడా చూడవచ్చు మనము. అక్కడికి వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా కూల్ వాటర్ బాటిల్ కావాలి అని అడగడంతో కూడా అతను ప్రభాస్ అనే వ్యక్తి కూడా తను నార్మల్ వాటర్ బాటిల్ ఉంది, నార్మల్ కూల్ ఉన్నాయి, తీసుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అలాంటి సమయంలోనే మేము అడిగినప్పుడు కూల్ వాటర్ లేవు అని మాకే ఎదురు సమాధానం చెప్తావా నువ్వు? మేము అడిగింది ఇవ్వాలి అని చెప్పేసి కూడా చాలా రుబాబ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ భార్గవ్ రెడ్డి అలాగే తన స్నేహితులు కూడా, ఆ స్నేహితులు భార్గవ్ రెడ్డి కలిసి అతనితో వాదోపవాదనకు దిగినప్పుడు మీకు ఇష్టం ఉంటే తీసుకోండి భయ్యా, లేకపోతే వద్దు మానేయండి అని అనడంతో మాకే ఎదురు సమాధానం ఎలా చెప్తున్నావు? ఇష్టం ఉంటే తీసుకోవాలి, లేకుంటే ఊరుకోవాలి అని చెప్తావా? మేము అడిగింది ఇక్కడ లేకపోయినా బయట నుంచైనా మాకు తెచ్చివ్వాలి అని చెప్పేసి కూడా చాలా దారుణంగా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే తన మీద దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ దాడిలో మాత్రము ప్రభాస్ కి చాలా వరకు కడుపులో అలాగే తనకు తలకు కూడా బలమైన గాయాలైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ గాయాలు అయినప్పటికీ కూడా తను వాళ్ళ పైన మళ్ళీ తిరిగి చేసుకోలేదు కూడా. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ మరి బాధితుడి పైన దాడి చేయడమే కాకుండా అతని దగ్గర ఉన్నటువంటి తన బైక్ తాళాలు కూడా, ప్రభాస్ బైక్ తాళాలు అలాగే తన ఫోన్ కూడా లాక్కొని వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. భార్గవ్ రెడ్డి అలాగే భార్గవ్ రెడ్డి ఫ్రెండ్స్ కూడా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ అన్న పేరు కూడా బయటికి చెప్పడం కూడా జరిగింది, శశిధర్ రెడ్డి అని. మా అన్న కాంగ్రెస్ నాయకుడు శశిధర్ రెడ్డి, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు, మీ రెస్టారెంటే ఇక్కడ ఉండకుండా చేస్తాము అంటూ కూడా బెదిరింపులకు కూడా బెదిరింపులు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా మరి ఎల్బీ నగర్ పోలీసులకు వెళ్ళి తను ఆ దెబ్బలతోనే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కోణంలో కూడా పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేసుకొని మరి కొనసాగిస్తూనే ఉన్నారు. విచారణ అయితే 3 పేజీల ఆ కంప్లైంట్ కూడా రాయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో కూడా క్లియర్ గా ఏం జరిగింది అనేది కూడా ప్రభాస్ అయితే లిఖించడం కూడా జరిగింది నందు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పారిపోయారు, వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు పోలీసులు అనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అంటే వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటారని కానీ, మరి వాళ్ళ బ్రదర్ కాంగ్రెస్లో పెద్ద లీడర్ అని చెప్తున్నారట కదా, ఆయన ఎవరు ఏంటి ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకి నిర్మల? ఎస్ నందు, వాళ్ళన్న కాంగ్రెస్ నాయకుడు శశిధర్ రెడ్డి. కానీ కాంగ్రెస్ నాయకుడు అనేది తెలుస్తుంది కానీ ఏ పదవిలో ఉన్నాడు అనేది కూడా లేదు. కేవలము కాంగ్రెస్ లో ఒక నాయకుడుగా చెలామణి అవుతున్న వాళ్ళ అన్నను చెప్పుకొనే మరి ఇలా బెదిరింపులకు గురి చేస్తున్నారు అంటే
వీళ్ళు ఇంకా ఎన్ని చోట్ల కూడా ఇలాంటివి చేశారు అనేది కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. అదే విధంగా వాళ్ళు ఎక్కడ ఉంటారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఎల్బీ నగర్ కానీ నాగోల్ కానీ అయ్యి ఉండొచ్చు అని కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకుంటాము, మేము విచారిస్తాము అంటున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా వాళ్ళని అదుపులోకి అయితే తీసుకోలేదు. నందు రైట్ థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుండండి ఈ అంశానికి సంబంధించి. కూల్ వాటర్ బాటిల్ కావాలని చెప్పి అడిగారట డ్రైవింగ్లోకి వెళ్ళి. అతను ఆ షాప్ అతను లేదు నార్మల్ వాటర్ బాటిలే ఉంది అంటే, లేదు మాకు కూల్ వాటర్ బాటిలే కావాలని చెప్పి అడిగారట. మా దగ్గర ఇదే ఉందన్న, తీసుకుంటే మరి తీసుకోండి లేదంటే లేదని చెప్పి చెప్పాడట. దానికి నువ్వు మాకే ఎదురు సమాధానం చెప్తావా అని చెప్పేసి అతన్ని మీరు చూస్తున్నారు ఆ విజువల్లో చూడండి. బయట నుంచైనా తీసుకొచ్చి ఇవ్వాలి మేము అడిగితే, నువ్వు మాకు ఎలా ఎదురు సమాధానం చెప్తావు, లేదని ఎలా చెప్తావు అని చెప్పి. అదిగో ఆ విజువల్లో మీరు చూస్తున్నారు. ఆ క్యాప్ పెట్టుకున్నటువంటి పర్సన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడికి వచ్చి వాళ్ళు బిహేవ్ చేస్తున్నటువంటి విధానం అక్కడ అదిగో గొడవ పడుతున్నారు. మీరు చూడొచ్చు ఆ వీడియో చూడండి. గొడవ పడుతున్నారు వాళ్ళతో. ఆ వాటర్ బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు అక్కడే ఆల్రెడీ. అంటే అవి ఇచ్చారు ఆల్రెడీ, లేదు మా దగ్గర లేదని అతను ఆ షాప్ అతను రిక్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు షాప్ అతను అప్పటికే. ఆ తర్వాత మరొక విజువల్ ఉంది కదా పీసీఆర్, ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి. ఆ విజువల్లో మీకు గమనించవచ్చు అతన్ని బయటికి లాక్కుపోతున్నారు. అదిగో ఆ క్యాప్ పెట్టుకున్న పర్సన్ ఇందాక అక్కడ కూర్చున్నాడు కదా అతన్ని బయటికి లాక్కొని వెళ్ళిపోతున్నాడు పాపం. లాక్కి వెళ్ళిపోయి రోడ్డు మీదకి తీసుకెళ్ళి అతని మీద దాడి చేస్తున్నాడు, కొడుతున్నాడు అతన్ని. కనీసం పక్కనున్న వాళ్ళు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. తీరా అతను ఆ షాప్ అతను కూడా కనీసం ఎదురు తిరగలేని పరిస్థితి. ఎందుకంటే ఏదో పెద్ద లీడర్ తమ్ముడని చెప్పుకొని తిరుగుతున్నాడు, అందులోని కాంగ్రెస్ లీడర్ అంట, మరి గవర్నమెంట్లో ఉన్నారు, ఏం చేస్తారో అనే భయం ఉంటుంది కదా వాళ్ళకు కూడా. కనీసం ఎదురు తిరిగే ప్రయత్నం చేయలేదు అతను. అతని భయం అతనికి ఉంటుంది. చూడండి షర్ట్ పట్టుకొని ఎలా లాక్కెళ్ళిపోతున్నాడు అతన్ని. అంత రౌడీయిజమా, అంత రుబాబు చేస్తారా? సో వాళ్ళ బ్రదర్ పేరు శశిధర్ రెడ్డిగా తెలుస్తుంది. మరి ఆ శశిధర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు అతను ఏ స్థాయిలో ఉన్నాడు కాంగ్రెస్లో అనేది తెలియాల్సి ఉంది. బట్ కాకపోతే అన్న పేరు చెప్పుకొని రాజకీయాల్లో ఉన్నాడు మా అన్న అని చెప్పుకొని ఇలా ఇష్టం వచ్చిన చోటల్లా రౌడీజం చేస్తే, అది కూడా చీప్గా 20 రూపాయల వాటర్ బాటిల్ కోసమా? 20 రూపాయల వాటర్ బాటిల్ కోసం ఈ గొడవ అంతా అలా బయటికి లాక్కెళ్ళి మరి గొడవ పడడం ఏంటి, కొట్టడం ఏంటి? ఆ షాప్ ఆ లోపల ఉన్న వ్యక్తులు ఏమీ చేయలేని పరిస్థితి పాపం. వాళ్ళని పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఆపట్లేదు కనీసం. అతన్ని పట్టుకుని లాక్కెళ్ళిపోతుంటే అతని మీద దాడి చేస్తూ పిడిగుద్దులు గుద్దుతుంటే అలా కనీసం పక్కన ఉన్న వాళ్ళు ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. అంత దౌర్జన్యం, అంత రౌడీజం చేస్తున్నారు పబ్లిక్గా. ప్రజలు పిచ్చోళ్ళ, పోలీసులు పిచ్చోళ్ళ అంటే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతే? అంటే ఏం కొట్టున్నారు ఆ టైంలో, ఏం తీసుకొని ఉన్నారు? ఏదన్నా డ్రగ్స్ ఏమన్నా సేవించి ఉన్నారా, లేకపోతే అలా ఎవరైనా బిహేవ్ చేస్తారా? సాధారణ మామూలు కండిషన్లో ఉన్నవాళ్ళు ఒక వాటర్ బాటిల్ కోసం, కూలింగ్ లేదు వాటర్ బాటిల్ కొన్న అని చెప్పినందుకు ఇలా బిహేవ్ చేస్తారా? ఈ మస్ట్ బీ ఇన్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదన్నా ఉండాలేమో. ఒకసారి అది కూడా పోలీసులు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు ఇది ఒక్క ఘటనైనా, ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు ఏమైనా చేశాడా అనే వివరాలు కూడా సేకరించాలి. మోర్ ఆఫ్ అతన్ని కొట్టి అతని ఫోను, బైక్ కీస్ లాక్కుపోయారట. అంటే వాళ్ళు దేనికోసం ప్రయత్నించారు అక్కడ? ఫోన్ ఎందుకు లాక్కెళ్ళిపోయారు, బైక్ కీస్ ఎందుకు లాక్కెళ్ళిపోయారు, ఏం చేసుకుంటారు ఆ ఫోన్ తీసుకెళ్ళి, దేనికి ఉపయోగిస్తారు? సరే ఏదో గొడవ అయింది, ఒకవేళ దాడి చేసుకున్నారు, అంతవరకు అదొక సీన్ అనుకుంటే ఫోన్ లాక్కెళ్ళిపోవడం ఏంటి? అతనికి సంబంధించిన ఫోన్ లాక్కెళ్ళిపోవడం ఏంటి? ఏం చేసుకుంటారు ఆ ఫోన్ తీసుకెళ్ళి? బైక్ కీస్ తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? అంటే వీళ్ళు వచ్చి బ్రతిమలాడుకోవాలా మళ్ళీ? మా తప్పు అయిపోయిందని చెప్పేసి కాళ్ళ మీద పడితే కానీ ఫోన్ ఇవ్వరా, బైక్ కీస్ ఇవ్వరా? లేకపోతే అవి కూడా కాదు, ఇవి తీసుకెళ్ళి ఎక్కడన్నా అమ్మేసుకొని పార్టీలు చేసుకుంటారా? దేనికోసం తీసుకెళ్ళిపోయినట్టు అవన్నీ? ఇప్పుడు పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి పేరు ప్రభాస్ అట, అతని పేరు, ఆ షాప్లో పనిచేసే వ్యక్తి పేరు. అలాగే ముందు ప్లే చేసిన విజువల్ మరొకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది గొడవ జరుగుతున్నప్పుడు విజువల్, దాడి చేస్తున్నప్పుడు ముందున్న విజువల్ మరొకసారి ప్లే చేసే ప్రయత్నం చేయండి పీసీఆర్. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? రౌడీలు ఎక్కువైపోయారా హైదరాబాద్లో? అదిగో అక్కడ కూర్చున్నాడు, ఆ క్యాప్ పెట్టుకున్న అతనే అక్కడ కూర్చున్నాడు, చాలా రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి వచ్చి అక్కడ గొడవ పడుతున్నాడు. మరి ఈ వ్యక్తి ఎవరో అక్కడ ఉన్న వాళ్ళ మీద అరుస్తున్నాడు, వేలు చూపిస్తూ బెదిరిస్తున్నాడు, ఆ షాప్లో ఉన్న వాళ్ళని బెదిరిస్తున్నాడు.
మీ సంగతి తేలుస్తానన్నట్లుగా బెదిరిస్తున్నాడు. ఈ లోపల ఉన్న వ్యక్తిని లాక్కెళ్ళిపోయినట్లు కనపడుతుంది. టీషర్ట్ వేసుకున్న, స్పెట్స్ పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తిని లాక్కెళ్ళిపోయినట్లుగా కనపడుతుంది. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అతను అదిగో చూడండి ఎలా బెదిరిస్తున్నాడు. ఆ వైట్ షర్ట్ అతను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఈ లోపల ఉన్న వ్యక్తి ఏమో తన పని ఏదో తను చూసుకుంటున్నాడు, ఆ ఫోన్ చూసుకుంటూ అతని పనిలో అతను ఉన్నాడు, ఏవో ఫోటోలు తీసుకుంటూ వాళ్ళ ఫుడ్కి సంబంధించినవి. అక్కడ గొడవ మొదలైంది. గొడవ మొదలై మాకు లేదని చెప్తావా, బయట నుంచి అయినా తీసుకొచ్చి వాళ్ళని చెప్పి వాళ్ళని అడిగినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య హైదరాబాద్లో చోటు చేసుకుంటున్నాయి. అక్కడక్కడ వాటర్ బాటిల్స్ కోసమో లేదంటే ఈ పానీపూరి బండ్ల దగ్గర గొడవ పడే వాళ్ళు ఎక్కువైపోయారు. చిన్న చిన్న విషయాలకే రోడ్డు మీద ఎస్పెషల్లీ మనం కొంతమందిని చూస్తున్నాం. మొన్న ఒక వీడియో కూడా చూసాం కదా, రోడ్డు మీద వాళ్ళే ర్యాష్ డ్రైవింగ్ చేసి జాగ్రత్తగా వెళ్తున్న వాళ్ళ మీద మళ్ళీ దాడులు చేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. అక్కడ ఎగ్జాక్ట్గా ఇంకా ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడారు, మరి ఏం బెదిరించారు వాళ్ళని. పాపం కొడుతున్నా సరే అతను తిరిగి ఎందుకు ఏం చేయలేకపోయాడు. నలుగురు ఉన్నారు, అఫ్కోర్స్ వాళ్ళని తిరిగి కొట్టాలంటే భయం ఉంటుంది, మళ్ళీ వాళ్ళు ఇంకెంత దారుణంగా దాడి చేస్తారో అని. అట్ ది సేమ్ టైం దే మస్ట్ బి నాట్ ఇన్ నార్మల్ కండిషన్. వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ కండిషన్లో ఉన్నట్లు కనిపించడంలో సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, మరి మందు తాగి ఉన్నారా ఇంకేదైనా సేవించి ఉన్నారో మరి తెలియదు. అదొకసారి అధికారులు చెక్ చేయాలి వాళ్ళని. ఇవాళ రేపు ఇష్టం వచ్చినట్లుగా 10కి 10కి వీధుల్లో గంజాయిలు అమ్ముకొని తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మరి ఏం కొట్టున్నారనే తెలీదు. నార్మల్ కండిషన్లో నిజంగా వాళ్ళ బ్రదర్ అంత మంచి పొజిషన్లో ఉంటే అతని పేరు చెడగొట్టడానికి ఇలాంటి పనులు చేస్తున్నారా? అతని పేరు చెడగొట్టడమే కదా. ఇప్పుడు అతనేదో పాపం కష్టపడి రాజకీయాల్లో ఎదుగుదామని పార్టీల్లో ప్రయత్నిస్తుంటే వాళ్ళ తమ్ముడు అని చెప్పుకొని తిరుగుతూ ఇలాంటి పనులు చేస్తే పేరు చెడిపోతుందే తప్పితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అది కూడా వాటర్ బాటిల్ కోసమే గొడవ. అంతా అయిపోయిన తర్వాత బైక్ కీస్ ఫోన్ లాక్కెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం చేసుకుంటారు అవి తీసుకెళ్ళి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో హైదరాబాద్లో అసలు రౌడీయిజం పెరిగిపోతుందా అంటే అవుననే చెప్తున్నారు చాలామంది. 91% అవునని చెప్తున్నారు. ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్కి రెస్పాండ్ అయ్యారు చాలామంది. ఇలాంటి ఘటనలు ఇవాళ రేపు చాలా చూస్తున్నాం మనం. గతంలో కూడా, ఇప్పుడు ఇది కేవలం ఈ ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఇలాంటి పనులు కొంతమంది చేస్తున్న వాళ్ళు గతంలో కొన్ని కేసులు మనం చూసాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్రింగ్ దోస్ నేమ్స్ అగైన్. మళ్ళీ ఇప్పుడు బయటకు తీసుకురావడం, అయిపోయిన వాటి గురించి చర్చ అనవసరం. కానీ ఇన్సిడెంట్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. కాలేజీల్లో గొడవలు పడ్డాలు, ఎగ్జామ్ పేపర్లు లీక్ చేయడాల దగ్గర నుంచి మొదలు పెడితే గ్రూప్ తగాదాలు. ఇదిగో ఇలా క్యాంటీన్లో వాటర్ బాటిల్ కోసం గొడవ పడ్డం ఏంటి? 20 రూపీస్ వాటర్ బాటిల్ కోసం, అది కూడా కూలింగ్ లేదన్నందుక. హైదరాబాద్లో ఇంకెక్కడ దొరకవా? కూలింగ్ ఉన్న వాటర్ బాటిల్స్ ఎక్కడ దొరకవా? వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వాలా? లేకపోతే వాళ్ళే ఎందుకు ఇవ్వాలి? మీ బ్రదరు ఒకవేళ అధికార పార్టీలో ఉంటే మాత్రం ఇష్టం వచ్చినట్లు చేయొచ్చా? సో దీనికి సంబంధించి ఇంకా ఆర్టీవీ డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఆ ప్రభాస్ అనే వ్యక్తి, ఆ లోపల ఉన్న వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. తీవ్రమైనటువంటి దెబ్బలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అనే డీటెయిల్స్ కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎవరు, అట్ ది సేమ్ టైం వాళ్ళ బ్రదర్ ఎవరు, ఎందుకని ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఇలా రౌడీజం చేస్తున్నారు, వాటర్ బాటిల్ కోసం అంత దారుణం గొడవ పడడం ఏంటి, ఆ తర్వాత కొట్టడం ఏంటి, ఆ ఫోన్ తీసుకొని బైక్ కీస్ తీసుకొని పారిపోవడం ఏంటి అక్కడి నుంచి. సో ఈ గందరగోళానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కొంత విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీవీ మీకు డీటెయిల్స్ అందిస్తుంది. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ ఘటనకు సంబంధించి? మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఫేస్ చేశారా? ఎవరైనా మా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, లేకపోతే మా వాళ్ళు ఇదని చెప్పేసి మీ మీద ఎవరైనా దాడి చేశారా? మీ మీద ఎవరైనా ఇలా బిహేవ్ చేసే ప్రయత్నం చేశారా? సో ఇట్ సీమ్స్ వెరీ కామన్. చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా, ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? డూ యూ థింక్ దే ఆర్ వెరీ నార్మల్? వాళ్ళు నార్మల్ కండిషన్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? నిజంగా నార్మల్ కండిషన్లో ఉంటే 20 రూపీస్ వాటర్ బాటిల్ కోసం గొడవ పడతారా? అది కూడా కూలింగ్ లేదని కూలింగ్ బాటిల్ కావాలని చెప్పి గొడవ పడతారా? సరే గొడవ పడ్డారు, కొట్టిన తర్వాత మళ్ళీ అతను కొట్టడం, రోడ్డు మీదకి లాక్కెళ్ళి మరి కొడతారా నార్మల్గా ఉన్నవాళ్ళు ఎవరైనా? లేదు, అది కూడా కాదనుకుంటే లాస్ట్లో ఫోను అండ్ బైక్ కీస్ తీసుకొని వెళ్ళిపోవడం ఏంటి అక్కడి నుంచి? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.